ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. మీ జీవితం ఎప్పుడైనా గాఢాంధకారంలో చిక్కుకుని మీరు పూర్తిగా దారి తప్పినట్లు అనిపించిందా? మీ కష్టాలను అధిగమించడానికి మీ విద్య, సంపద మరియు మేధస్సు సరిపోనప్పుడు మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? ప్రపంచాన్ని జయించగలనని నటించడం మానేసి అంతర్గత అలజడికి తలొగ్గి మోకాళ్లపై కూలబడి, దేవా, నా వల్ల కావడం లేదు, నువ్వే నన్ను రక్షించాలి అని కన్నీటితో వేడుకున్న సందర్భం మీకెప్పుడైనా ఎదురైందా? శ్రద్ధగా వినండి. మీ అహంకారం నశించి మీలోని మానవుడు పూర్తిగా శరణాగతి చెందిన క్షణమే మీ జీవితంలో దైవ ప్రవేశం ప్రారంభమవుతుంది. ఈరోజు మనం చర్చించబోయే రహస్యం మీ హృదయంలోని అలజడిని రూపుమాపి మీకొక నూతన జన్మను ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైన ఘట్టం. ఇందులో గొప్ప యోధుడు అర్జునుడు తన సర్వస్వాన్ని మరియు అహంకారాన్ని పక్కనపెట్టి పరమేశ్వరుని పాదాల చెంత చేరి కన్నీటితో శరణాగతి చేశాడు. మీరు ఈ వీడియోను మధ్యలోనే ఆపేస్తే మీ జీవితంలో ఎదురయ్యే ఏ తుఫానునైనా ఎదుర్కోవడానికి కావలసిన నిజమైన ఆయుధాన్ని, అలాగే శరణాగతిలో దాగియున్న అపారమైన శక్తిని అర్థం చేసుకునే అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ధైర్యంతో ఒక్క క్షణం కూడా దాటవేయకుండా చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 7వ శ్లోకం మానవ చరిత్రలోనే ఒక కీలకమైన మలుపుగా నిలుస్తుంది. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యచ్శ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్దేహం స్యాధిమాం త్వాం ప్రపన్నం. దీని భావం ఇట్లున్నది. అర్జునుడు అత్యంత వినయంతో చేతులు జోడించి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: ఓ కృష్ణ, నా కర్తవ్యం ఏమిటో నాకు అస్సలు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం మరియు దురాశ అనే దోషాల వల్ల నా సహజ పరాక్రమం దెబ్బతింది. ఏది సరైనదో ఏది తప్పో తెలియక నా మనస్సు పూర్తిగా గందరగోళంలో పడింది. ఇంతకాలం నేను నిన్ను నా స్నేహితుడిగా భావించాను, కాని ఇప్పుడు నేను నీ శిష్యుడని, నీపైనే ఆధారపడి పూర్తిగా శరణాగతి పొందిన ఆత్మను. నా జీవితానికి ఏది నిజంగా హితమో నాకు బోధించు, నన్ను నీ సొంతవాడిగా స్వీకరించి నన్ను రక్షించు అని అతడు వేడుకున్నాడు. ఈ శ్లోకంలో అర్జునుడు పలికిన శిష్యస్దేహం స్యాధిమాం త్వాం ప్రపన్నం అనే మాటలు మన హృదయాలను గాఢంగా స్పృశిస్తాయి. అర్జునుడు శిష్యుడిగా మారి తన సర్వస్వాన్ని కృష్ణుని పాదాల చెంత ఉంచి తనకు ఆజ్ఞాపించమని కోరుతున్నాడు. గురుదేవా, నీకు శరణాగతి పొందిన నన్ను ఉపదేశించు. మన తెలుగు సమాజంలో ఒక అద్భుతమైన నానుడి ఉంది: ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ జ్ఞానం నిలువదు, ఎక్కడ శిరస్సు వంగదో అక్కడ దైవం సంచరించదు. తరచుగా మన జీవితాల్లో సమస్యలు తలెత్తినప్పుడు మనం దేవుని వద్దకు వెళ్ళి ఆయనకే ఆజ్ఞాపించడానికి ప్రయత్నిస్తాం. మనం మన కోరికల జాబితాను చదివి వినిపిస్తూ, నాకిదివ్వి, అదివ్వి, నా కష్టాన్ని ఇప్పుడే తీర్చు అని అడుగుతాం. కాని అర్జునుడు ఇక్కడ అలా అనలేదు. అతడిలా అన్నాడు: కృష్ణ, నాకు ఏది మంచిదో నాకు తెలియడం లేదు, నీకు ఏది హితమని తోస్తుందో అదే నాకు ప్రసాదించు. ఇదే నిజమైన శరణాగతి. నేను అనే అహంకారాన్ని విడదనిచి ఆ పరమాత్మ శరణు కోరిన క్షణమే మీ భారాన్ని మోస్తున్న మీ చేతులు ఖాళీ అయిపోతాయి. వాటి స్థానంలో దేవుని హస్తాలు మీ జీవితాన్ని నడిపించడం ప్రారంభిస్తాయి. గాంధీవం ధరించిన మహావీరుడు, అనేక యుద్ధాల్లో విజయం సాధించిన అర్జునుడు ఈనాడు తన శిరస్సు వంచి శిష్యుడిగా మారుతున్నాడు. అలాంటప్పుడు మనమెంతటి వారం చెప్పండి? మనకున్న ఆ కొద్దిపాటి బుద్ధిని చూసుకుని మనం ఎంతో అహంకారంతో జీవిస్తున్నాం. మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బయటపడే మార్గం కనిపించనప్పుడు ఆ విశ్వరూప కృష్ణుని ముందు ఒక్కసారి మోకరిల్లి ఇలా అడగండి: దేవా, నా వల్ల ఇది సాధ్యం కావడం లేదు, నువ్వే నా సారథివై నన్ను నడిపించు. ఆ క్షణమే మీ హృదయంపై ఉన్న భారమనే పర్వతం నీటిలా కరిగిపోతుంది. ఈ శ్లోకం మనకు బోధించే పరమసత్యం ఒక్కటే: మీ సమస్యలకు పరిష్కారం బయట ఎక్కడో లేదు, అది మీలోనే భగవంతునిపై విశ్వాసంలో ఉంది. పిరికితనం, ఆందోళన మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఇతరుల వద్దకు వెళ్లి సహాయం కోసం యాచించవద్దు. వారు మిమ్మల్ని మరింత బలహీనపరుస్తారు. మిమ్మల్ని సృష్టించిన విశ్వనాథుని శరణు కోరండి. ఆయన మిమ్మల్ని సింహంలా నిలబెడతాడు. అర్జునుడు శరణాగతి పొందినందువల్ల భగవద్గీత అనే అమృత గంగను మనం ఇక్కడి నుండే పొందాం.
ఈ రోజు నుండి మీరు కూడా మీ అహంకారాన్ని విడదనిచి దైవ మార్గదర్శకత్వానికి శరణాగతి పొందండి. అప్పుడు మీ జీవిత యుద్ధంలో విజయం మీ పాదాల చెంతకు వస్తుంది. చివరికి తన తప్పును గ్రహించిన అర్జునుడు శిష్యునిగా కృష్ణుని పాదాల వద్ద మోకరిల్లాడు. అప్పుడు అర్జునుడు ఒక భక్తిపరుడైన భక్తుడిగా మారిన చూసి ఆ దివ్య క్రీడాస్ఫూర్తిగల శ్రీకృష్ణుడు ఎలా స్పందించాడు. కృష్ణుడు తన శిష్యుడైన అర్జునునికిచ్చిన మొదటి దివ్య రహస్యం ఏమిటి? ఆ ఒక్క ఉపదేశాన్ని వినడం వల్ల మీ జీవితంలో మళ్లీ ఎటువంటి కష్టం రాకుండా ఉంటుంది. ఆ అత్యద్భుతమైన జ్ఞానోదయం ముందు ముందు వీడియోలలో కలుగుతుంది. ఆ అమృతమయమైన పవిత్ర సందేశాన్ని మీరు అస్సలు మిస్ కాకూడదు. మీ జీవితాన్ని పరమాత్మ చేతిలో ఉంచి దాన్ని పరమశాంతిగా మార్చుకోవడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ శరణాగతి మంత్రాన్ని మీ ప్రియమైన వారందరితో పంచుకోండి. రేపటి దివ్య ఘడియల్లో మనం మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.